యేసు స్వామి నీకు నేను రోషయోగి రోకేదన్ యేసు లోకాసం యేసు చేసు నీపునే నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము నా సమస్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 5వ వచనం నుండి యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చింది. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదూరండని అనుకున్నాడు. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, మీ ఘననామమునకు స్తోత్రం. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో బుధవారపు ఆరాధనలో ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. అదేదో కాదు కానీ నేరుగా మీరే మాతో మాట్లాడే సమయం ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి, అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చదివిన వాక్య భాగం నుంచి ప్రభువా ఈనాటికి మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డించమని, మమ్మల్ని ప్రభువా బలపరచమని, స్థిరపరచమని, అయా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ బుధవారపు ఆరాధనలో చదవబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశము అదేంటంటే ది వన్నెస్ ఆఫ్ యూనిటీ అనే ఈ ప్రవక్త ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. అది 58వ సంవత్సరం 1వ నెల 28వ తారీఖున బోధించాడు ప్రవక్త. ఆ మెసేజ్ నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే ఒక బాబేలు గోపురాన్ని వాళ్ళు నిర్మిస్తున్నారు. అది బాబేలు అనే ప్రాంతంలో ఉంది. సో ఎందుకు అని అంటే వాళ్ళు ఎందుకు నిర్మిస్తున్నారు అని అంటే పేరు కోసం నిర్మిస్తున్నారని బైబిల్ రాయబడింది. అలాగే ఇంకా దాని లోపలికి వెళ్ళి చూస్తే అంతకుముందే జలప్రళయం వచ్చి అందరూ కూడా నాశనం అయిపోయారు. ఇంకొకసారి జలప్రళయం వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి వారు ఒక గోపురాన్ని కట్టుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అలాగే అందరూ కూడా చెదిరిపోకుండా ఒక్క చోటనే ఉందాం, మనందరం ఒకటిగా ఉందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు కట్టుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడు దిగి వచ్చి భాష ఒకటే, జనులందరూ కూడా ఒకటే. ఏమన్నాడు ఆయన?
జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించినారు, ఇక మీద వారు చేయదలిచి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనం దిగిపోయే వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా భాషను తారుమారు చేయదు రండి అనుకున్నాడు. అంటే వారు చేయదలిచిన ఏ పని అయినా చేయకుండా వారికి ఏ ఆటంకం కలగదు, వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉన్నారు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే మనుషులు ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మనుషులు ఒకటిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆటంకం ఏమీ ఉండవు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఒకటిగా ఉండటం అన్నది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అయితే ఇక్కడ ఇది ఎలా కనబడుతుందంటే దేవుడు ఏదో అసూయపరుడు అన్నట్టుగా వాళ్ళందరూ ఒకటిగా ఉంటే మరి వాళ్ళు ఆ మాట వినలేమో అన్నట్టుగా ఇక్కడ మరి వాళ్ళని చెదరగొట్టినట్టుగా మనకి కనబడుతుంది. కానీ అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, నిజానికి దేవుడు ఆదికాండం మొదట్లో ఏం చెప్తాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇది దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, వీళ్ళందరూ కూడా ఒకటిగానే ఉన్నారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఒకటిగా ఉండటం మంచి విషయమే, చెడ్డ విషయం కాదు అది. ఒక్కటిగా మనుషులందరూ ఒకటిగా ఉండటం అనేది మంచి విషయమే. కానీ ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, వాళ్ళందరూ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఒకటవుతున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నిండించండి ఈ భూమిని అని చెప్పాడు, మీరు విస్తరించండి అని చెప్పాడు, ఈ భూమిని లోపరుచుకోండి అని చెప్పాడు. విస్తరించాలి, నిందించాలి అంటే వీళ్ళు ఒక చోట ఉంటే సరిపోద్దా? వీళ్ళు స్ప్రెడ్ అవ్వాలి. భూమి మీద వాళ్ళు విస్తరించాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎక్కడే ఉన్నాం అంటున్నారు. విస్తరించడం అనేది ఉండకూడదు అంటున్నారు. కాబట్టి అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఐక్యత. ఆమె అది కూడా వాళ్ళు ఎవరి యొక్క ఐక్యత కింద ఉంటున్నారు, ఎవరి యొక్క మాట కింద, ఎవరి యొక్క శిరస్సు కింద ఉంటా ఉన్నారంటే, నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి అధికారం కింద, లేదంటే సూచనల కింద వాళ్ళు ఆ బాబేలు గోపురాన్ని కడుతున్నారు. అంటే వాళ్ళొక మనిషి పరిపాలన కింద ఉన్నారు. వాళ్ళు ఒకటిగానే ఉన్నారు, కానీ ఎక్కడున్నారంటే మనిషి యొక్క శిరస్సు కింద ఉన్నారు. కానీ మనం ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క శిరస్సు కింద ఉండాలి. దేవుని యొక్క శిరస్సు కింద మనం ఐక్యంగా ఉండాలి. మన ఐక్యత ఎక్కడ ఉండాలంటే దేవుల్లో ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు మనిషి కింద ఐక్యంగా ఉంటున్నారు, అలాగని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు ఐక్యంగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని చెదరగొడతా ఉన్నాడు. సో దట్ వాళ్ళు విస్తరించి భూమిని నిండించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. దాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చెదిరిపోవాలి. అందుకోసం దేవుడు దిగి వచ్చి వాళ్ళని చెదరగొడతా ఉన్నాడు. అయితే దేవుడు మరి ఐక్యత కలిగి ఉండటం మంచిది కదా, దేవుడు కోరుకోవట్లేదా? మనుషులందరూ కూడా ఒకటిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదా అని అంటే, ఎస్, కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. సో మనుషులందరూ కూడా ఒకటిగా ఉండాలి, కానీ దేవుని యొక్క ఐక్యత కింద ఉండాలి, దేవుని యొక్క శిరస్సు కింద వాళ్ళు ఉండాలి, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడం కోసం ఐక్యంగా ఉండాలి. అంతేగాని తమ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం ఐక్యంగా ఉండకూడదు. ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, ఇక్కడ రెండు శిరస్సులే ఉంటాయి, ఒకటి దేవుడి అయితే, ఇంకొకటి సాతానుది. ఆమేన్. సో దేవుని యొక్క శిరస్సు కింద మనం ఉన్నప్పుడు మనందరం కూడా దేవుని యొక్క మాటని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క శిరస్సు కింద ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క శిరస్సు కింద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనం సాతాను శిరస్సు కింద ఉన్నట్లయితే, ఇప్పుడు ఎవరి ఆలోచన నెరవేరుతుంది అంటే సాతాను ఆలోచన నెరవేరుతుంది. ఎవరు పరిపాలన చేస్తారంటే సాతాను పరిపాలన చేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు మనం సృష్టించింది దేనికోసం అంటే ఆయన చిత్తానుసారంగా మనం నడపడం కోసం. ఇది ఎట్లా ఉందంటే, ఒకటి పొలాన్ని ఇంకొకటి ఆక్రమించుకున్నట్టుగా ఉంటుంది సాతాను వస్తే.
సృష్టించింది ఎవరు? దేవుడు. సో అలాంటప్పుడు ఎవరి కింద ఉండాలి వాళ్ళు? మనుషులు దేవుడి కింద ఉండాలి. కానీ దేవుడి కింద ఉండకుండా సాతాను కింద ఉంటే అది సరైనటువంటి విషయము కాదు. కాబట్టి సో దేవుడి కింద మనం ఒకటిగా ఉండటమే సరైనటువంటి విషయమైనది. కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి, కానీ దేవుని యొక్క శిరస్సు కింద ఐక్యంగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఆ రోజు వాళ్ళని దేవుడు చెదరగొట్టాడు. అయితే సాతాను ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉన్నాడంటే, మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా వాడు ఏం చేస్తా ఉన్నాడంటే, ప్రజలందరినీ కూడా వాడి యొక్క సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం ఐక్యంగా తీసుకురావడం వస్తున్నాడు. సాతాను యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసము వీళ్ళందరినీ ఒకటిగా చేయాలని చూస్తున్నాడు. అందుకోసమే యేసు ప్రభువుకి ఒక్క నిమిషంలో భూ రాజ్యాలన్నీ చూపించాడు. చూపించి ఇవన్నీ నావే, నువ్వు మొక్కు నాకు, నేను నీకు ఇవన్నీ ఇచ్చేస్తా అని చెప్పి. అంటే ఈ రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే సాతాను చేతిలో ఉన్నాయి. సాతాను చేత ఇవి నడిపించబడతా ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటాడు, యుఎన్ కావచ్చు, లేదంటే రష్యా కావచ్చు. రష్యా ఏమంటుందంటే ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ దేశం మారిపోవాలి, అంటే ప్రపంచం అంతా కూడా కమ్యూనిస్ట్ కిందకి రావాలి, అందరూ కూడా కమ్యూనిస్టులో ఉండాలి, అందరూ కమ్యూనిస్ట్ అవ్వాలి అని. ఇప్పుడు అమెరికా లేదంటే ఇంగ్లాండ్ వీళ్ళందరూ ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్ కిందకి అందరూ రావాలి, మా కిందకి రావాలి, అందరూ మాలాంటి వాళ్ళే ఉండాలి, మాకు సపోర్ట్ చేయాలి అందరూ అని చెప్పి ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐక్యంగా మనుషుల్ని వాళ్ళ కిందకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనిషి కిందకి, మనిషి యొక్క శిరస్సు కిందకి, పరిపాలన కిందకి ప్రజల్ని ఏకం చేయాలని చూస్తున్నారు. అలాగే సంఘంలో కూడా ఆత్మ సంబంధంగా కూడా సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈరోజు వాడు ప్రజల్ని తన నాయకత్వం కింద ఏకం చేయాలని చూస్తూ ఉన్నాడు. అందుకు వాడు ఉపయోగించుకున్నటువంటి సాధనం ఏంటి అంటే మతం అయినది. ఆమేన్. మతం ద్వారా సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజలందరినీ కూడా ఐక్యపరచాలనుకుంటాడు. ఒక తాటి కిందకి తీసుకుని రావాలి, వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని రావాలి అని చెప్పి వాడు ఆలోచన చేస్తా ఉన్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. కాబట్టి ఈరోజు అలాంటి ప్రయత్నం ఎక్కడైనా జరుగుతుంది అని అంటే మనము దానిలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కడైనా సరే మతం కింద ఐక్యంగా ఉన్నాం రండి అని చెప్పినప్పుడు దాని నుంచి మనం బయటికి రావాల్సిన అవసరం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, అందులో మీరు పాలువాపసులు కావద్దు, దాని నుంచి మీరు బయటికి రండి. ఆమేన్. మతం అంటే ఏంటంటే ఎందుకు మనం దాని నుంచి బయటికి రావాలి? క్రీస్తు అంటే ఏంటి, లేదంటే మతానికి వ్యతిరేకంగా ఉన్నది ఏమిటి అని అంటే యేసు క్రీస్తు యొక్క శిరస్సు కిందకి రావటం మతానికి వ్యతిరేకమైనది. ఆమేన్. సో దానికి దీనికి తేడా ఏంటి? ఈరోజు మతం 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 అంటున్నాం. మతం అంటే ఏంటి అసలు? ఆమేన్. మతం అంటే ఏంటి అంటే చర్చికి వెళ్ళటం మతం, ప్రార్థన చేయటం మతం, ఉపవాసం ఉండటం మతం, 10 మందికి తెలిసేలాగా భక్తి చేయటం మతం. ఆమేన్. దశంభాగాలు ఇవ్వటం మతం. ఇవన్నీ కూడా మతం కిందకే వస్తాయి. ఏందండి దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ దేవుడు చేయమని చెప్పాడు కదా, మతం అంటున్నావు ఏంటి అని అంటే ప్రియ సోదరి సోదరులరా, అవన్నీ కూడా దేవుడే చెప్పినప్పటికీ అసలైనటువంటి విషయం లేకుండా, అసలుది లేకుండా ఇవన్నీ కూడా కేవలం మనం ఏం చెబుతున్నామో అంటే దేవుడికి మనం ఏం చేయగలం అవన్నీ చేయటమే మతం. ఆమేన్. అంటే దేవుణ్ణి పొందుకోకుండా, దేవుణ్ణి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకో, అయిపోయింది, అది నువ్వు క్రైస్తవుడివి. అంటే క్రైస్తవ మతానికి క్రైస్తవ్యానికి తేడా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రైస్తవ మతం వేరు, క్రైస్తవ్యం వేరు. ఆమేన్. క్రైస్తవ మతం ఏంటంటే ప్రార్థన చేస్తుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంటుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే పెద్ద పెద్ద సభలు పెడుతుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే దేవుని ఆరాధిస్తుంది. క్రైస్తవ మతం ఏం చేస్తుంటే బోధ చేస్తుంది. క్రైస్తవ మతం చూడండి, క్రైస్తవ మతం ఏం చేస్తుందంటే ఆమె పాటలు పాడుతుంది. ఓకే, క్రైస్తవ మతం ఇవన్నీ చేస్తుంది. అంటే మనిషి దేవుడి కోసం ఏం చేయాలో అన్నీ చేస్తుంది. మరి క్రైస్తవ్యం అంటే ఏంటి?
క్రీస్తులాగా జీవించడం. హల్లెలూయా. క్రీస్తులాగా జీవించడం కాదు, క్రీస్తు నీలో జీవించడం. హల్లెలూయా. నువ్వుగా జీవించాలి, క్రీస్తు నీలో జీవించాలి, అది క్రైస్తవ్యం. హల్లెలూయా. కానీ క్రైస్తవ మతం ఏం చెబుతుంది? క్రీస్తు నీలో ఉండక్కర్లా, ప్రార్థన చేయి. హల్లెలూయా. క్రైస్తవ మతం ఏమంటుంది? క్రీస్తు నీలో ఉండక్కర్లేదు, నువ్వు దశమాంగం కట్టు. ఆమె మతం ఏమంటుంది? క్రీస్తు నీలో ఉండక్కర్లా, నువ్వు చేతులు ఎత్తి కన్నీళ్లు కారుస్తూ ఆరాధన చేయి. ఆమె క్రీస్తు నీలో ఉండక్కర్లేదు, నువ్వు పెద్ద పెద్ద సభలు పెట్టు, కోటాలు పెట్టు. ఇది క్రైస్తవ మతమైంది. ఆమె అంటే క్రైస్తవ మతానికి రూపం ఉంటుంది. ఎలాంటి రూపం? దేవుడే అన్నట్టుగా రూపం ఉంటుంది, క్రీస్తు రూపం ఉంటుంది. కానీ క్రీస్తు ఉండడం వల్ల అదేనా? మతానికి క్రైస్తవానికి తేడా ఏంటంటే, క్రైస్తవ మతానికి క్రీస్తు లాంటి రూపం ఉంటుంది, కానీ అందులో క్రీస్తు ఉండడు, శక్తి ఉండదు. అందుకోసమే బైబిల్ రాయబడింది, ఈ చివరిలో ఎలా ఉంటారంటే వాళ్ళు క్రీస్తు పైకి భక్తి గల వారు అయ్యండి, దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి భక్తి గల వాళ్ళు ఉన్నాను లేదా? పాట పాడుతుంటూ భక్తి లేదా అడిగి? ఆమె ప్రార్థన చేస్తున్నాడు, భక్తి ఉన్నట్టేనే కదా. సో కాబట్టి పైకి భక్తి గల వాళ్ళగా ఉంటున్నారు, కానీ వాళ్ళ లోపలికి వెళ్తే క్రీస్తు వాళ్ళలో నివసించట్లేదు. కాబట్టి క్రైస్తవ మతం ఏం చేస్తుందంటే, వీళ్ళందరి మనుషులందరినీ కూడా మతం కిందకి తీసుకొని వస్తా ఉంది, వాళ్ళందరినీ ఐక్యం చేస్తా ఉంది. కానీ అక్కడ దేవుడు లేడు. కాబట్టి దాని నుంచి మనము బయటికి రావాలి. ఈరోజు మనం అదే అనుకుంటున్నాం. ఈరోజు మనం చర్చికి వెళ్తున్నాం కదా, చాలు. ఆమె పాటలు పాడుతున్నాం కదా, చాలు. ఇక చర్చి కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం కదా, చాలు. ఇంకా అని పనుకుంటే కాదు. సాతాను ప్రవక్త అంటాడు, స్పష్టంగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్ను వాడు వ్యభిచారంలో పడేయలేకపోతే, నిన్ను వాడు జోజంలో పడేయలేకపోతే, నిన్ను వాడు లేదంటే మర్డర్ చేయించలేకపోతే నీ చేత, వాడు ఆమె సిగరెట్ లాగించలేకపోతే నీ చేత, ప్రవక్త అంటాడు వాడు నిన్ను చర్చిలో తీసుకొస్తాడంట. అర్థమైందా? నువ్వు అలాంటి పనులు ఏం చేయట్లా, కానీ సాతాను చేసి నువ్వు అక్కడ దొరకట్లేదు కాబట్టి వాడిని ఎక్కడ తీసుకొస్తాడో చర్చిలో కూర్చోబెడతాడంట. అంటే పాటలు పాడతావు, ఓకే ఓకే చాలు. ప్రార్థన చేస్తావు, ఓకే చాలు, అయిపోయింది ఇంకా. ఆమె కానీ క్రీస్తులాగా జీవించాలా, క్రీస్తు నీలో జీవించాలా? అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ ప్రార్థన ఎవరికి కావాలి? నేను చెప్పినట్టుగా జీవించును. నీ యొక్క పరిశుద్ధత ఎవరికి కావాలి? నేను చెప్పినట్టుగా జీవించు. ఆమె మతం ఏమంటుందంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించావా చాలు. కానీ క్రీస్తు నీలో ఉండాలని క్రైస్తవం అడుగుతుంది. క్రీస్తు అడుగుతుంటే నేను నీలో ఉండాలి. మతం ఏమంటుందంటే నువ్వు పరిశుద్ధంగా ఉండు చాలంట. కానీ క్రీస్తు ఏమంటే నీలో ఉన్నప్పుడే నువ్వు అసలైన పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఎక్కడెక్కడ పట్టుకోకపోతే వాడు ఎక్కడ తీసుకొస్తాడంటే, నువ్వు మతంలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు, చర్చిలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కాబట్టి ఈరోజు మనము ఎవరి శిరస్సు కింద ఉన్నామని చూసుకోవాలా. ఆమె కేవలం ఆచార వ్యవహారంగా మనం చర్చకు వస్తున్నావా, లేదంటే క్రీస్తును పొందుకోవడం కోసం వస్తున్నావా? హల్లెలూయా. మన ఎయిమ్ ఎక్కడుంది, మన లక్ష్యం ఎక్కడుంది? ఎందుకు చర్చకు వస్తున్నావు నువ్వు అని అంటే, కేవలం ఆరాధన చేయడం కోసం వస్తున్నావా, లేదంటే అందరూ 10 మందిని చూసి మంచోడు అయ్యాడు చర్చికి పోతాడని పంపించుకోవడం వస్తున్నావా? ఆమె లేదంటే నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం, ఈరోజు చర్చికి వెళ్ళాను, ఓకే నాకు బాగుంది, సరిపోయింది, దేవుడు నన్ను దీవిస్తాడు, కేవలం దీవెన కోసం వస్తున్నావా, ఆశీర్వాదాల కోసం వస్తున్నావా? ఆమె లేదంటే క్రీస్తును పొందుకోవడం కోసం వస్తున్నావా? హల్లెలూయా. సో అంతిమంగా కావాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పేది ఏంటంటే, నన్ను నీవు పొందుకో, నాకు అవకాశం నీ హృదయంలో. ఆమె నేను నీలోకి వచ్చి నేను జీవిస్తా, నువ్వుగా జీవించేది. పౌలు గారు అన్నాడు, ఇక మీద జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. సో అది కావాలి మనకి, దేవుడు కోరుకునేది అది. ఆమె అలా జీవించినప్పుడు, అలా క్రీస్తు మన లోపలికి, మన చర్చలో 50 మంది ఉన్నాం, 50 మందిలో క్రీస్తు ఉన్నాడు అనుకో, అప్పుడు మనం నిజంగా ఐక్యంగా ఉంటాం. అలాగే అదే అసలైన ఐక్యం తీసుకొస్తుంది. ఆమె ఇక్కడ ప్రవక్త ఏంటంటే పెట్టాడంటే, వన్నెస్ ఆఫ్ యూనిటీ, అంటే ఐక్యత యొక్క
ఏకత్వం, ఐక్యత యొక్క ఏకత్వం. ఆమేన్. ఇక్కడ ఐక్యత ఉంది, ఏకత్వం ఉంది. ఐక్యత అంటే అర్థం ఏంటంటే అందరూ కూడా కలిసి ఒక పని చేయడానికి ఒప్పుకోవడం. ఆమేన్. మరి ఏకత్వం అంటే అర్థం ఏంటి? ఐక్యత అంటేనేమో అందరూ కలిసి ఒక పని చేద్దాం అని ఒప్పుకోవడం. ఏకత్వం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయాలు, మనసులు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా కలవటం, ఒకటిగా ఉండటం. అంటే హృదయాలు కూడా కలిసిపోయేవాళ్ళు, అది ఏకత్వం. అలాగే కేవలం ఒక పని కోసం కలవటం ఐక్యత. అంటే ఒక పని కోసం ఈ పని చేద్దాం అబ్బా, ఈరోజు మనం చర్చి కడదాం అని అంటే అందరూ ఓకే కడదాం అని చెప్పి వస్తారు. ఒకడు రేకులు అందిస్తే, ఒకడు రాడ్ అందిస్తే, ఒకడు ఇటుకలు అందిస్తే, ఇలా తలపని చేస్తూ ఉంటారు. ఏదో బాబు ఉన్నట్టే. ఆమె అక్కడ ఐక్యత ఉంది, కానీ ఏకత్వం ఉండాలి. హల్లెలూయా. ఏకత్వం ఎప్పుడు వస్తుంది అంటే నీ హృదయం, అంటే ఎవరైతే మనుషులు ఉన్నారో 50 మంది ఉన్నారు, 50 మందిలో యేసుక్రీస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ హృదయాలు కూడా కలిసిపోతాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకత్వంగా ఉన్నట్టు లెక్క, ఏకంగా ఉన్నట్టు లెక్క. ఆమేన్. దేవుడు కోరుకునేది అది. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ప్రియ సోదరుల ద్వారా యేసుక్రీస్తు నీ హృదయంలోకి, నా హృదయంలోకి రావాలనుకుంటాడు ఆయన. ఎందుకంటే సంఘం అంతా కూడా, సార్వత్రిక సంఘం అంతా కూడా ఏకంగా ఉండాలి, ఏకత్వంలోకి రావాలి, క్రీస్తు శిరస్సు కిందకి రావాలా. ఎప్పుడైతే వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా, వధువులంతా కూడా యేసుక్రీస్తు ఆత్మ చేత నింపబడి వాళ్ళందరూ కూడా సిమెంట్ అయిపోయి కలిసిపోయి ఆ వధువులతో కూడా ఒక చోట దగ్గర చేరినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు యొక్క శరీరము తయారవుతుంది. ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు శిరస్సు వచ్చి దాని మీదకి అతుక్కుంటుంది. అప్పుడు ఆయన దాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోతాడు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు కింద, యేసుక్రీస్తు ఆత్మ చేత నింపబడి, ఆమేన్, యేసుక్రీస్తు ఆత్మ చేత పరిశుద్ధాత్మ పొందుకొని మనందరం కూడా ఏకత్వంలోకి రావాలి. తద్వారా యేసుక్రీస్తే మనకి శిరస్సుగా ఉంటాడు. ఆమేన్. సో ప్రవక్త ఈ వర్తమానం మెయిన్ గా చెబుతుంది అది. ఈరోజు కేవలం నువ్వు ఐక్యంగా ఉండటం కాదు, ఏకంగా ఉండాలి. ఆమేన్. సో కాబట్టి ఈరోజు నువ్వు సాతాను కింద ఉండటం కాదు, లేదంటే మతం కింద ఉండటం కాదు, నీవు క్రీస్తు కిందకి రావాలి. క్రీస్తు నీలోకి రావాలా, నీ హృదయంలోకి రావాలి క్రీస్తు. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. నీ యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా క్రీస్తులాగా నేను జీవించాలి, క్రీస్తు నాలో జీవించాలి. నేను నన్ను నేను పక్కన పెట్టేసుకోవాలి, నా లోపల క్రీస్తు ఉండాలి అన్న లక్ష్యము నీలో ఉన్నప్పుడే ఆమేన్ సార్వత్రిక వధువు అంతా కూడా ఏకత్వంలోకి వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులు, ఆ విధంగా యేసుక్రీస్తు ఆ ఐక్యతను తీసుకురావడం కోసం, ఆ ఏకత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, మన పాపాలన్నీ కూడా కడిగి ఆయన మరలా పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇప్పుడు సంఘముగా ఐక్యపరుస్తూ ఉన్నాడు, సంఘముగా ఏకత్వంలోకి వాళ్ళని తీసుకొస్తా ఉన్నాడు. తద్వారా ఆ సంఘంలో యేసుక్రీస్తు నివాసం చేయాలనుకుంటా ఉన్నాడు. ఆమేన్. అదే ఐక్యత యొక్క ఏకత్వమైనది. మనము క్రీస్తు యొక్క శిరస్సు కింద మనం ఉండాలి అంటే మనకి ఈరోజు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మైనది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఆత్మ మన లోపల ఉన్నప్పుడు, యేసుక్రీస్తే మన లోపల జీవించినప్పుడే ఆ ఏకత్వం అనేది వస్తుంది. సంఘం అంతా కూడా ఐక్యంగా యేసుక్రీస్తు కిందకి మనం రాగలుగుతాము. కాబట్టి ఈరోజు మనం మతం కోసం చూడొద్దు. మతం మనం ఏం చేస్తుందంటే క్రీస్తుకు దూరంగా ఉంచుతుంది, కానీ క్రీస్తు నీ లోపలికి రావాలనుకుంటున్నాడు, క్రీస్తు నీ లోపల జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరులారా దేవుడు తెలియజేస్తున్నాడు, మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలా. ఆమేన్. అప్పుడే మనం ఏకత్వంలోకి వస్తామని బైబిల్ తెలియజేస్తా ఉంది, దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఏకంగా ఉన్నాం, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిద్దాం. అప్పుడు దేవుడు మనల్ని ఐక్యంగా ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించిన గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశ్రయించిన గాక. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మతం, మీరు ఏ మతానైనా తీసుకోండి, ఆ మతంలో ఏముంటుందంటే ఆరాధన చేయటం ఉంటుంది,
మొక్కటం ఉంటుంది, కానుకలు వేయటం ఉంటాయి, లేదంటే గ్రంథం చదవటం ఉంటుంది, ఆమె గ్రంథం ప్రకారం జీవించడం కూడా ఉంటుంది. కానీ ఆ గ్రంథకర్త నీలో ఉండటం అనేది ఎక్కడ ఉండదు, ఒక క్రైస్తవులైనా. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు నీలో ఉండాలి అని చెప్పే ఏకైక మార్గం. అందుకే దీన్ని మతం అంటారు, ఇది మార్గం. ఆమె ఎందుకనంటే గ్రంథకర్త నీలో ఉండాలని చెప్పేదే ఈ మార్గం అయింది. మిగతా ఏ తీసుకోండి, మీరు ముస్లిమ్స్ తీసుకోండి, హిందువులు తీసుకోండి, సిక్కులు తీసుకోండి, జైనులు తీసుకోండి, బుద్ధిజం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాళ్ళకి కొన్ని రిచువల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, అవి పాటిస్తారు అంతే. వాళ్ళకి ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలో ఏం చేయాలో ఉంటుంది, అది చేస్తారు అంతే. వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో ఉంటుంది, చేస్తారు. ఏం ప్రార్థన చేయాలో ఉంటుంది, అదే చెప్తాడు. ఆమె కానీ ఆ గ్రంథం రాసిన దేవుడి నీలో ఉండాలని ఎక్కడా బోధించరు, ఒక్క క్రైస్తవ్యంలోనే బోధిస్తారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గము, దేవుణ్ణి చేరుకునే మార్గము. హల్లెలూయా. అలా చేరుకోవాలంటే క్రీస్తు నీలో ఉండటమే, నీలో జీవించటమే ఏకైక మార్గమే. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం మతాన్ని పక్కన పెడదాం, క్రీస్తుని మన లోపల చేర్చుకుందాం, పరలోకానికి వెళ్దాం. దేవుడు మనం దీవించునుగా. అవును ప్రభువా, తీసుకువచ్చి మతంలో చేర్చి అవును క్రీస్తు శిరస్సు కింద ఉండకుండా ప్రభువా అవును ప్రభువా, మతవర్గా నా తండ్రి అది నీతిగా పెడితే సాలు అనుకుంటుందని మాకు తెలియపరచావు. మతవర్గా నా తండ్రి ఓ నీతిగా ఉంటే సాలు, అలాగే మంచిగా ఉండి మంచిగా జీవిస్తే సాలు, పర్వాలేదు ఉంటుందని తెలుసుకుంటుంది. మతవర్గా పాట పాడుతుంది, వాక్యం ఉంటుంది, కానీ క్రీస్తు లోపలికి చేర్చుకోలేదు. అవును ప్రభువా, క్రీస్తు లోపలికి చేర్చుకొని జీవించే జీవితమే క్రైస్తవం తెలియపరచావు. అవును ప్రభువా. అయ్యా నిజముగా నా తండ్రి ఓ ప్రభువా, ఓ సహోదరులను ఎందుకు మందిరానికి వస్తున్నావు? పాటలు పాడటానికే, వాక్యం వినటానికే, క్రీస్తు నీలో చేర్చుకోవడానికే. అవును ప్రభువా. మేము మందిరానికి ఎందుకు రావాలి? క్రీస్తుని పొందుకోవడానికి, క్రీస్తు వారిని వాసం చేయడానికి, ప్రతి పాపాన్ని తీసివేయడానికి. అవును ప్రభువా. అయా నువ్వు మాతో ఉన్నట్లయితే ప్రభువా, అయా నువ్వు మాతో ఉన్నట్లయితే ప్రభువా, నిజముగా నా తండ్రి నీ శరీరంగా ఉన్నట్లయితే ప్రభువా, అందరూ కూడా ఏకత్వం కలిగింది ప్రభువా, నిజముగా నీ శరీరంగా ఉన్నప్పుడు ప్రభువా మేము ఎంతమాత్రమే మాకు తెలియపరచు. అవును ప్రభువా. అటు జీవితాన్ని అందరూ కలిగి ఉండడం సహాయం ప్రపంచంపడే ప్రభువా, ఏ ఒక్కరు బాధ్యతగా ఉండకుండా ప్రభువా, ఏ ఒక్కరు తగ్గిపోకుండా ప్రభువా, అలాంటి మనసులో పోగలి బాధ్యత గోపాన్ని కట్టుకోకుండా ప్రభువా, ఆ మాదే గోపాన్ని నా తల్లి తారుమారు చేశారు ప్రభువా. ఆ మాస్టర్ తారుమారు చేసినప్పుడు ప్రభువా వారందరూ కూడా నా తండ్రి ఐక్యంగా ఉండాలని ఉద్దేశం కలుగుతున్నారు, కానీ క్రీస్తు వారిలో చేర్చుకోవాలని ఆలోచన లేదు. అవును ప్రభువా. అందుకే మేమైతే నా తండ్రి ఈ చివరి కాలంలో ప్రభువా నీ నెలవైన స్వరంతో మమ్మల్ని పిలిచిన దేవానికి స్తోత్రం నాయనా. వాక్యాన్ని ఇచ్చావు ప్రభువా, ఆ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాలని మాకు తెలియపరచావు ప్రభువా, ఆ వాక్యం ద్వారా మార్గమని తెలియపరచావు. అవును నాయనా. నా తండ్రి ఓ ప్రభువా ఈ చివరి కాలంలో నా తండ్రి నీ నెలవైన స్వరాన్ని నీ వెంబడించిన దేవానికి స్తోత్రం నాయనా. ఆ స్వరాన్ని విని ఆ స్వరం మీద ఉండటమే క్రీస్తుని చేర్చుకోవడం. అటు జీవితాన్ని మేము అందరూ కలిగి ఉండడం సహాయం చేయండి. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను పొందెను.
హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా మతం మమ్మల్ని ఏ విధంగా మభ్యపెడుతుందో, మతం ఏ విధంగా మమ్మల్ని మత్తులో ఉంచుతుందో ప్రభువా, మాకు తేటగా మాతో మాట్లాడవు ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా అయ్యా నా తండ్రి, ఆచార వ్యవహారాలు కాదు ఆయన. అయ్యా నా తండ్రి, క్రీస్తుని మేము పొందుకోవటమే ప్రధానమైన విషయమైనదని మాకు తేటగా తెలియజేసావు ప్రభువా, మీకు స్తోత్రం. ఎదిగో తండ్రి, ఆ క్రీస్తుని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ చేత మేమందరం కూడా, ఇక్కడున్న మేమందరం కూడా తిరిగి జన్మించుదుము గాక ప్రభువా. అయ్యా మేమందరము కూడా క్రీస్తు మాలో నివసించినట్లుగా అయ్యా మమ్మల్ని మేము నాయన క్రీస్తుకి, దేవుని వాక్యానికి మేము లోపరుచుకుందుము గాక ప్రభువా. అయ్యా క్రీస్తు మాలో జీవించినట్లుగా అయ్యా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా హృదయాలు మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మా హృదయాలకు రండి నాయన, మా హృదయాల నివాసం ఉండండి ప్రభువా. తద్వారా జీవించేది మేము కాదు, మీరే మాలో జీవించాలి ప్రభువా. ఆ విధంగా మీ కృప మా పట్ల చూపమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని. ఇదిగో నాయన విన్న వాక్యమును మా అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రభువా. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.